నేను సమయాన్ని ఇస్తాను, నిన్ను ప్రేమిస్తానని చెప్పేసి. నిజంగా మన మొదటి ప్రేమ మరి దేవుని మనము ప్రేమించే వారిగా ఉండాలి. దాని తర్వాతనే మరి కుటుంబం కానీ ఎవరైనా కానీ దేవుని తర్వాతనే మనం ఎవరినైనా ప్రేమించాలి. మొదట మన ప్రేమ మరి దేవునికి చెందవలసిందిగా ఉంది కదా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని మరి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడాడు. నిజంగా మనము దేవుని ప్రేమించే వారిగా మరి మనము ముందుగా అందరం కూడా హృదయపూర్వకంగా మరి దేవుణ్ణి ఆరాధించేద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, పూర్ణ బలముతో ఆరాధించు నా పూర్ణ శక్తితో మరి ఆయన వెండి బంగారంలో కాదు కానీ పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలి. నిజంగా పూర్ణ మరి
బలముతో దేవుని మనం ఆరాధన చేయాలి, పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి, పూర్ణ శక్తితో దేవుని సేవించాలి. నిజంగా ఎప్పుడైతే నువ్వు పూర్ణ బలముతో దేవుని ఆరాధన చేస్తావు, పూర్ణ శక్తితో దేవుని ఆరాధన చేస్తావు, దేవుడు నీకు సమీపంగా ఉండి నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాము. నిజంగా దేవుని ప్రేమించే వారిగా మన ముందుకు గాక. నిజంగా పౌలైతే ఈ విధంగా నీ ప్రేమ ద్వారా నేను ఈ విధంగా ఉన్నానని సాక్ష్యం చెప్పినట్టుగా నిజంగా మనమందరం కూడా దేవుని ప్రేమ ద్వారానే ఇంకా జీవించగలుగుతున్నాం. దేవుని ప్రేమ ద్వారానే మనం ఇంకా ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, నీతిమంతుడా స్తోత్రాలు, నిద్రకు మా తండ్రి, సమాధానకర్తవకు మా దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునైనా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తున్న వారి నిధులు నింపుతానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి, మీకే స్తోత్రాలు దేవా. మీ ప్రేమ నుండి ప్రభా ఏది కూడా నాయన మమ్మల్ని ఎడబాపదు నాయన, మీకే స్తోత్రాలు. అది శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, కరువు కానీ, వస్త్రహీనత కానీ దేవ పౌలు భక్తుడు చెప్పినట్టుగా అవునాయన ఏది కూడా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపదు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మీరు మమ్మల్ని ప్రేమించు రీతిగా డాడీ ఎవరు మమ్మల్ని ప్రేమించలేరు నాయన. మీ ప్రేమ ఎంతో ఎంతో అపారమైంది రాజా, మీకే స్తోత్రాలు. అవును రాజా, మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి నాయన మీ ప్రియకుమారుని లోకానికి పంపించిన దేవుడు, మీ ప్రియకుమారుని రక్తం ద్వారా పాపం నుండి, శాపం నుండి రాజా మాకు విడుదల కలగజేసిన మా తండ్రి, మీకే స్తోత్రాలు. నాయన మీ ప్రియకుమారుని ద్వారా నాయన దేవా నాయన పరలోకానికి ప్రభు మాకు మార్గమును సరళము చేసిన మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంత గొప్ప దేవుడు రాజా, మీరు స్థలంలో మేములాగున రాజా మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాధించిన మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునైనా మీ ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని ఎడబాపదు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు దేవా. నాయన మరి మొదట మేము ప్రేమించడం కాదు కానీ మొదట మీరే మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు దేవా. మమ్మల్ని వెనక్కి రక్షించిన మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ శ్రేష్టమైన సమయ దాసుని సిలువ చేత మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజా డాడీ మాతో మాట్లాడండి నాయన, మీకే స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి రాజా, మీకే స్తోత్రాలు. అవునాయన వాక్యం వినుట తోడని ప్రభా మాకు నెమ్మది కలుగుతుంది ప్రభా. నాయన మేము సరి చేయబడుతాం తండ్రి, మేము బలపరచబడుతాము నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ మేము బలహీనులమో తండ్రి నాయన మరి అక్కడ మమ్మల్ని సరిచేసి నిలబెట్టండి రాజా, మీకే స్తోత్రాలు తండ్రి దేవా. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.